హలో అండి, నమస్తే. ఇక్కడ నేనైతే రెండు ఇంగ్రీడియంట్స్తో ఆరెంజ్ జామ్ చేయబోతున్నాను. చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడనైతే ఫస్ట్ నేను ఆరెంజెస్ని క్లీన్గా వాష్ చేసుకొని రెండుగా కట్ చేసి ఇక్కడ జ్యూస్ అయితే తీసాను. ఈ జ్యూస్ని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేస్తున్నాను. చూసారా, ఈ తీసిన జ్యూస్ని ఒక బౌల్ తీసుకొని అది వేడయ్యాక ఈ జ్యూస్ని అందులో వేసేయాలి. అది కాస్తంత వేడెక్కనివ్వాలి. ఇలా ఇక్కడైతే జ్యూస్ వేడైంది. ఇలా వేడవుతున్నప్పుడు ఒక 2.5 టేబుల్ స్పూన్ల వరకు పంచదారని యాడ్ చేస్తున్నాను. అంతే అండి. ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ షుగర్ యాడ్ చేశాను. ఇక్కడ ఎలాంటి ఫుడ్ కలర్ని యాడ్ చేయట్లేదు. ఇలా కలుపుతూనే ఉండాలండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టాలి, లేకపోతే అడుగంటేస్తుంది. అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. మనకి ఈ జ్యూస్ అంతా దగ్గరకు వచ్చేదాకా కలుపుతూనే ఉండాలి. అడుగంటనివ్వకూడదు. ఇక్కడ నేను ఎలాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు. కేవలం 2 ఆరెంజ్ జ్యూస్ అండ్ షుగర్తోనే నేను జామ్ చేస్తున్నా. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇది బ్రెడ్లోకి కానీ చపాతీలోకి ఎందులోనైనా చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడైతే మనకి జామ్ దగ్గర పడింది. ఇలా మధ్య మధ్యలో చూస్తూ ఉండాలండి. కొంచెం ఒక తీగలాగా వచ్చే వరకు ఉంచాలి. ఇక్కడైతే మనకు వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేద్దాం. చూసారా ఎంత బాగుందో, ఎంత కలర్ వచ్చిందో. ఎలాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా పర్లేదండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చల్లబడితే ఇంకొంచెం గట్టిగా అవుతుంది. నేనైతే ఇక్కడ కారం మీద పెట్టుకొని తిన్నానండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మీరే చూడండి. చాలా బాగుంటుంది. మీరు కూడా టేస్ట్ చేసి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా నాకు సజెస్ట్ చేయండి. చాలా బాగుంది ఇక్కడ జామ్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.